ఏం చేయాలో తెలియనటువంటి స్థితిలో, ఏ నిర్ణయం తీసుకోవాలి, ఎలాగ ముందుకెళ్ళాలో తెలియనటువంటి స్థితిలో, సమస్యలు ఒకదాని వెంట ఒకటి తుఫానులాగా మన మీద పడుతున్నప్పుడు మనం ఏం చేస్తామంటే, మనకు వచ్చే ఆలోచన ఎలా ఉంటుందంటే, నేను ఒంటరి దానిని, ఒంటరి వాడిని, నాకెవరూ లేరు, అందరూ నన్ను విడిచిపెట్టేశారు, నా అన్నవారే అందరూ నాకు దూరంగా ఉంటున్నారు అని చాలాసార్లు మనం ఒంటరిగా ఉన్నప్పుడు ఫీల్ అవుతూ ఉంటాం. కానీ ఒక్క మాట నేను చెప్తాను, మనం ఎప్పుడు కూడా ఒంటరి వారు కాదు. నీ కుటుంబం నీకు దూరంగా ఉన్నా, నీ భర్త నీకు దూరంగా ఉన్నా, నీ పిల్లలు నీకు దూరంగా ఉన్నా, నీ ఇరుగు పొరుగు, నీ అక్క చెల్లెలు, నీ అన్నదమ్ములు, నా అన్నవారే అందరు నీకు దూరంగా ఉన్నా, దేవుడు నీకు దూరంగా ఎప్పుడు ఉండడు. ఆయన నీకు సమీపంగానే ఉంటాడు. ఆయన